హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా ప్రమోషన్ల కోసం విజయ్ దేవరకొండ గిరిజనులను కించపరిచేలా మాట్లాడారని గిరిజన సంఘం నేత అశోక్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ని ప్రోత్సహించేలా సినిమాలు తీసిన విజయ్ దేవరకొండను యాంటీ డ్రగ్స్ ప్రమోషన్స్ కోసం వాడుకోవడం సిగ్గుచేటన్నారు. విజయ్ దేవరకొండ వెంటనే గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. హీరో విజయ్ దేవరకొండ గారిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్లలో గిరిజన ట్రైబల్స్ని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా హీరో విజయ్ దేవరకొండ గారు ఇక్కడ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్గా పాల్గొని పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు, కనీసం బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా కొట్లాడుకుంటున్నట్టు ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులతోని ఈరోజు గిరిజనులను పోడ్చడం ద్వారా ఈరోజు గిరిజన సంఘాలు అన్ని సంఘాలు కలిసి ఈరోజు విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఈరోజు రాయదుర్గ పోలీస్ స్టేషన్లో జరిగింది.